ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు గెలుపొందుతున్నారు. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగర్ కర్నూలు నుంచి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? సింధూర నాగర్ కర్నూలు జిల్లాలో 7 మండలాల్లో జరిగినటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ కౌంటింగ్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడత మొదటి విడతలోనే బీఆర్ఎస్ పై చేయి సాధించినప్పటికీ అంతకు మించి బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని చెప్పవచ్చు. కొన్ని గ్రామాలైతే ఏకంగా 10 వార్డులు ఉంటే 10 వార్డులు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి, సర్పంచ్ కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట మండలం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామమైనటువంటి నేరళ్లపల్లిలో సర్పంచ్తో పాటు 10 వార్డులకు 10 వార్డు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనము ఇక్కడ తూడుకుర్తి అనే గ్రామంలో ఇక్కడ ఒక కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి మండలం తడకలబాయి తండాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి పరశురాములు కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. తిమ్మాజిపేట మండలంలోని తుమ్మలకుంట తండాలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి హుస్సేన్ నాయక్ 283 ఓట్ల భారీ మెజారిటీతో కూడా ఘన విజయం సాధించారు ఇప్పటికే. మరి అదేవిధంగా బిజినపల్లి మండలంలోని వెంకటాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి నరసింహారెడ్డి కూడా ఘన విజయం సాధించారు. వీరితో పాటుగా బిజినపల్లి మండలంలోని సాయిన్పల్లి అనే గ్రామంలో సర్పంచ్ 10 వార్డులు బీఆర్ఎస్ అభ్యర్థులే వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తిమ్మాజిపేట మండలంలోని ఇది మనం ఇంతకుముందే చెప్పాము, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామమైన వార్డులతో పాటు సర్పంచ్ కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పెంట్లవెల్లి కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలంలోని సింగవరం అనే గ్రామంలో 10 వార్డులకు 10 వార్డులు కైవసం చేసుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిజినపల్లి మండలం బోయాపూర్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దాసర్ల ప్రణీతా శ్రీకాంత్ సర్పంచ్గా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం తడకలబావి తండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పరశురాములు ఇతను కూడా 41 ఓట్ల మెజార్టీతో కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ తరహాలో చూస్తే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం గురించి మనం చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ అనే మేజర్ గ్రామ పంచాయతీ ఉంటుంది. ఆ మేజర్ గ్రామ పంచాయతీలో 10 వార్డులకు 10 వార్డులు బీఆర్ఎస్ వార్డు మెంబర్ల గెలుపుతో పాటు సర్పంచ్ కూడా ఘన విజయం సాధించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇట్లా అనధికారికంగా చాలా సమాచారం ఉంది. దీంతో పాటుగా అంటే మొదటి విడతతో పోల్చుకుంటే రెండవ విడతకు వచ్చేసరికి కూడా అంతకు మించి ఘన విజయం బీఆర్ఎస్ పార్టీ దుందుబి మోగిస్తుందని చెప్పవచ్చు. దీనికి అంతటికి కూడా కారణం ప్రస్తుతము ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడము, మోసం చేయడము, దాని వెనకాల ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పార్టీలకు సంబంధించిన సింబల్ ఉండకపోయినప్పటికీ పార్టీ మద్దతుతో వివిధ రకాల సింబల్స్ వచ్చినప్పటికీ వెతుక్కుంటూ బీఆర్ఎస్ఏ పార్టీలోనే అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే నయం ఉండే అని చెప్పేసి ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. విజయం చూస్తుంటే ఏకంగా గ్రామాల సైతం అన్ని వార్డులు కూడా కైవసం బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఆకాంక్షిస్తున్నట్టుగా బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం, బీఆర్ఎస్తోనే ప్రజలకు మేలు జరుగుతుందనే కోణంలో ఈ తీర్పులు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పచ్చి మోసం చేసిందని చెప్పేసి కూడా మనము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వినిపిస్తూ ఉన్నటువంటి సమాచారం ఇది. ఇప్పుడు మనం చూస్తే స్పష్టంగా ఏదైతే ఇక్కడ రిజల్ట్ చూస్తే అర్థమవుతా ఉంది. ఏకంగా వార్డులకన్నీ కూడా కైవసం చేసుకోవడంతో పాటు అది కూడా మంచి మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. ఇది ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా సీఎం సొంత నెరవేర్చకపోవడమే కాదు, ఇంకా అనేక రకాల కారణాలు ఉన్నాయి. గడిచిన 2 ఏళ్లు తీసుకున్నట్లయితే అన్నదాతలు కావచ్చు, ఊర్లలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు. ఆ రిజల్టే ఇది అని అనుకోవచ్చా? అంటే రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తాము అని చెప్పి గతంలోనే అన్నదాతలు నినదించి చెప్పడం కూడా జరిగింది కదా, ఆ రిజల్టే ఇది అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సింధూరా, మీరు చెప్పినట్టుగా వాస్తవంగా నిజంగా కూడా ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించి ఒక్కసారి వేసి రైతు
భరోసా అనేది లేకుండా పోయింది. గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే కాస్తో కూస్తో పండినటువంటి పంటను కూడా అమ్ముకోవాలంటే కూడా ఇబ్బందులు, పడిగాపులు కాయాల్సినటువంటి రైతులు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మాకు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఇక్కడ తీర్పు చూస్తే అర్థమవుతా ఉంది. వాళ్ళు అంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఇంకో 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఏం చేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏకైక కర్తవ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లే లోకల్ కనీసం సర్పంచులనైనా ఇక్కడ మనం గెలిపించుకుంటే కనీసం మన వాయిస్ అన్న వినిపించే వాళ్ళు ఉంటారు ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు వార్డు మెంబర్లతో సహా మూకుమ్మడిగా ఎన్ని వార్డులు ఉంటాయో అన్ని వార్డులు క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే దుందుబి కంటిన్యూగా కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా ఫస్ట్ విడతతో పోల్చుకుంటే దీంట్లో రెట్టింపు స్థాయిలో అంటే గెలుపు అనే దిశగా ఆలోచించే కంటే మెజారిటీ అంటే ఓట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓట్లు అంటే ఒక్కొక్క వార్డు మెంబర్కు మంచి మెజారిటీలు వస్తూ ఉన్నాయి. సర్పంచ్లకైతే మరీ మంచి చిన్న గ్రామ పంచాయతీలకు కూడా మంచి మెజారిటీలు వస్తూ ఉన్నాయంటే ఈ తీర్పు అంతా కూడా వన్ సైడ్గా కనిపిస్తూ ఉంది. కొంత ప్రలోభాలకు గురి చేసి, కొంత ఇబ్బందులకు గురి చేసి, కొంత అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులంతా కూడా అంటే అధికారుల అండదండలతో కొంత భయభ్రాంతులకు గురి చేసి, కొంత ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా చాలామంది కూడా ఈ భయభ్రాంతులకు గురైనప్పటికీ, ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా నిజంగా కూడా మనకు శాశ్వత పరిష్కారం, కొంతకాలం పరిష్కారం జరగాలంటే, న్యాయం జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే ఆదరించాలి. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనకు శ్రీరామ రక్ష అన్నట్టుగా వాళ్ళు ఓట్లు వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా మనకు చాలా రిజల్ట్ రావాల్సి ఉంది. ఇప్పటికే తిమ్మాజిపేట కావచ్చు, బిజినపల్లి కావచ్చు, ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి, కొల్లాపూరు ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీల రిజల్ట్ ఇంకా రాలేదు. చిన్న తండాలు గ్రామ పంచాయతీల రిజల్ట్ వస్తుంది. అక్కడైతే విజయదుందుబి ఇప్పటివరకైతే వచ్చినటువంటి రిజల్ట్లో చిన్న గ్రామాలు కావచ్చు, దాంట్లో కొన్ని ఫాస్ట్గా అయినటువంటి రిజల్ట్తో పాటు అవి కూడా మంచి రిజల్ట్సే వస్తున్నాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడతనే మంచి రిజల్ట్ వచ్చింది. దానికి మించి రిజల్ట్ వచ్చే విధంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో తో పాటుగా నిజంగా కూడా ప్రజలు కూడా ఈ ఏదైతే రిజల్ట్ వచ్చి బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్న విషయం తెలియగానే వాళ్ళు ఉంది, వాళ్ళ ముఖంలో వెలుగు కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజల లోపల కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో చూసినట్టయితే అనేక ఇబ్బందులకు కొంత అధికార పార్టీ వాళ్ళ నాయకులు అధికారులను అడ్డం పెట్టుకొని రకరకాల జిమ్మిక్కులు చేసినప్పటికీ కూడా ఆ జిమ్మిక్కులన్నీ కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళ ఏవైతే ఎరలు వేశారో అవన్నీ కూడా ముందు పారలేకపోయామని చెప్పొచ్చు. వాళ్ళు అవన్నిటిని కూడా తట్టుకొని లాస్ట్ చివరికి కొన్ని గ్రామాలు అయితే ఏకంగా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, తండాల్లో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు మా తండా మా రాజ్యం, మా సర్పంచ్ ఉంటాడని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు మీ తండాలో మీ రాజ్యం అనే నినాదంతో అక్కడ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారో వాటిని నిజంగా కూడా వాళ్ళు మరొకసారి నెమరు వేసుకుంటూ తండాలు సైతం బీఆర్ఎస్ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా కాంగ్రెస్ చేసిన మోసానికి ఇప్పుడు ప్రస్తుతము ఎవరైతే ప్రజలు అనుభవిస్తున్నారో ఇప్పుడు ఓటేసి అదంతా కూడా ఇది కాంగ్రెస్కు మీరు అన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాల్సి ఉంది. ఆ రిజల్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు త్వరలోనే మళ్ళీ అందించడానికి మేము సిద్ధంగా ఉంటాము. దీంతో పాటుగా ఇప్పుడు మొత్తంగా అయితే కొంత గెలిచిన వాళ్ళం కొంత సంబరాలు చేసుకుంటున్నటువంటి రావాల్సి ఉంది. రిజల్ట్స్ వస్తే ఎక్కడెక్కడ మెజార్టీ స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్కు ఒక రకంగా చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ అయితే భారీగా పెరిగిందని చెప్పవచ్చు. సింధురా, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.